అండి. సార్ నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా అనిపించింది అంటారు? అంటే ప్రభుత్వం బాగానే ఉందండి, దాంట్లో ఇష్టం లేదు. కాకపోతే డెవలప్మెంట్ అంటే చేస్తున్నారు, రోడ్లు కానీ ఏదైనా చేస్తున్నారు. కాకపోతే ఒక్కటి రేషన్ స్టోర్ తాలూకది సిటీలే కన్నా విలేజీలోన చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే మనం పేపర్లు చూస్తుంటాం కాబట్టి, నేను టీవీలో చూస్తాను, టీవీ కన్నా పేపర్లోన వచ్చిన నేను చూస్తుంటాం కాబట్టి కామెంట్స్ కొంతమంది పెడుతుంటారు. వాటికి ఏంటంటే చాలామంది ఏంటంటే విలేజ్లోన పాపం ఎక్కడికో సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకోవాలి, బండి మీద తెచ్చుకొని రేషన్ పడిపోవడం కింద బాధపడతాం. ఆల్రెడీకి వ్యాన్ వెళ్ళినట్టుగా కొద్దిగా చేయండి. మిగతాదంటే బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే చేస్తుంది, చేయలేదు కాదు, చేస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే టైం పట్టింది. అయితే పాత పద్ధతిలోనే వ్యాన్లు ఇచ్చినట్టయితే అంటే విలేజ్ అంటే రోడ్లు బాగోవు, వాళ్ళు సైకిల్ మీద బస్తా ఒక 5 కేలు 10 కేలు తెచ్చుకోవడానికి రోడ్డు పాలు అయిపోయిందంటే ఎవరు తింటారు చెప్పండి? వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి నాయించి సిటీలో అంటారా ఏదో బాధపడతారు, తెచ్చుకుంటారు, వాళ్ళతో వీళ్ళు తెప్పించుకొని వెళ్తాం రేషన్ దగ్గర. కానీ విలేజ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. అదే రేషన్ వ్యాన్లు కూడా కొనసాగిస్తుంటే ఎలా ఉండేది? బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అలవాటు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళలోన మార్పు రాకూడదు. దీనివల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పనులకి వెళ్ళిపోయే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడతారు. ఆ వ్యాన్ వచ్చింది అనుకో, టైం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు, లేదని లేదు. దానివల్ల ప్రాబ్లం అంటే ఆ వ్యాన్ వచ్చింది వ్యాను అనేది ఇది ఉంటుంది. ఇప్పుడు ఇది అనుకోండి, స్టోర్ లైన్ కట్టాలి, తీసుకోవాలి, అది కూడా 12వ తారీఖు 10వ తారీఖు రేషన్ ఉండదు. ఒక్కోసారి వాళ్ళు డీలర్లకు కూడా ఇబ్బందే, రేషన్ ఒక్కోసారి ఉండదు. కార్డులు ఎక్కండి కార్డులు అసలు ఈ స్టోర్లు ఉండవు, అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఎక్కడే పరిగెడతారు. దానికోసం ఆలోచించి డోర్ టు డోర్ అది కరెక్టేలేండి. ఆ డోర్ టు డోర్ చేసి కరెక్ట్, మరి ఇంకేం లేదు. మిగతాదంతా ప్రభుత్వం అంతా బాగుంది. నిన్న మరి తల్లికి వందన పథకం రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ జూలై 5న తల్లుల ఖాతాలో పడబోతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఏదైనా ఆడవాళ్ళు ఏది కదండి, లేడీస్కే మెయిన్. ఎందుకంటే జెంట్స్కి వచ్చింది వేరే, లేడీస్కి ఏదైనా సరే మెయిన్ లేడీస్ అండి. ఇంటికి పునాది లేడీస్, వాళ్ళు ఏందే లేదు కానీ. మరి అలాగే చూసుకుంటే కనుక ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మరి అన్నదాత సుఖీభావ 20న ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే అన్నీ అవ్వాలంటే టైం పట్టింది కదండి. ఇస్తే ఏముంది, అయితే అవనండి, దానికేముంది. ప్రజలకు అందడమే కావాలి కదా, ఏదైనా ప్రజలకి అవ్వడం కావాలి కదా. కానీ నిదానంగానే జాగ్రత్త చేసుకుంటే చాలు. ప్రభుత్వం చేయడం బాగానే ఉంది, ఇప్పుడు పెడతాను బాగా. కానీ రైతు మార్కెట్లో మాత్రం కూరగాయల రేట్లు బాగా పెరిగాయి.